ఇప్పుడు కొరివి కృష్ణ స్వామి సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పిట్ల నాగేష్ గారు వారు విచ్చేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం గురించి వారిని కొన్ని విషయాలు అడుగుతాము. నమస్కారం. ఇప్పుడు మీరు ఒక సంఘం నిర్మాణం చేసి అనేక రకాలమైన రాష్ట్రంలో ముదిరాజుల ఐక్యత గురించి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన ప్రాచీన టెంపుల్ అయిన ఉజ్జయిని మహంకాళి కూడా అనేక సర్వీసులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా బీసీ ఆర్గనైజేషన్లు చేసి ఎల్ల ధర్మంబుల కంటే కుల ధర్మంబు మేలు అని నన్నయ్య అన్నాడు. ఆ ఫాలోఅప్ మీరు చేస్తున్నారు. కులానికి ఈ మత్స్యకార్మికులకు రేపు ఫ్యూచర్లో ఏ విధంగా సహాయపడతారు? అంతేకాకుండా ఈ 5 ఎకరాల స్థలంలోని ఫర్దర్గా మీరు సమన్వయ కమిటీతో కోఆర్డినేషన్ చేసి అన్ని సంఘాలు ఏకమైనవి, మీకు బాధ్యతలు ఇస్తే ఏ విధంగా చేశారనేది మన ముద్రా టైమ్స్కి చెప్పాల్సింది. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఈరోజు అందరికీ ముద్రాజులకు మత్స్యకారులు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. దాంతోపాటు మంచి ఇంటర్వ్యూ తీసుకునేందుకు ముద్రాజ్ టైమ్స్కి మన వినోద్ గారికి ముందుగా ధన్యవాదాలు. జై ముద్రాజ్, జై పెద్దమ్మ తల్లి. ముందుగా కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ సేవా సమితి అనేదే ముద్రాజుల కోసం ఎవరైతే అందరి ముద్రాజులను ఐక్యం చేయాలనేసి కోరికతోని మన 1920లోనే మన కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ గారు మన సంఘాన్ని స్థాపించి ఒక గుర్తింపు తెచ్చి ఒక చైతన్యం తెచ్చడం జరిగింది. అయిన పేరు మీదే సేవా కార్యక్రమాలు అనేది స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా అన్ని సంఘాలని యూనిటీ చేసుకుంటా మంచి పెద్ద ఎత్తున తీసుకెళ్దామని ఆలోచన చేస్తున్నాం. అయితే ముందుగా మనము ఉన్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేపలు దినోత్సవం రోజు ఇంతవరకు ఒక యాడ్ కూడా ఇవ్వలేదు. పేపర్లలో ఇష్టం ఉన్నట్టు వేరే యాడ్లు ఇస్తాం. చేపలు తినాలనేసి చేపలని ద్వారా ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయి, ఏమి ఉంటాయో దాని మీద ప్రచారమే చేయలేదు. ఇది ప్రచారం అనేది ప్రతి ఇంట్లో ఇవాళ చేపలు వండుకునేటట్టు చేయాలి. ఒక వారంలో 2 రోజులన్నా చేపలు వండుకునేటట్టు చేసినట్టు మనం ప్రచారం చేయడమే మన ఈ యొక్క మినిస్ట్రీ యొక్క పని. అలా చేయడం వల్ల ఉపాధి మన మొత్తం అందరి ఇంట్లో చేపలు తినడం స్టార్ట్ చేస్తే మనకు డైరెక్ట్గా మన ఉపాధి అనేది పెరుగుతుంది. ఉపాధి పెరిగినప్పుడు ఇప్పుడు మనం ఏదైతే చెరువులలో ఉన్నాయో ఆ చెరువులు కూడా మ్యాక్సిమం మా ముద్రాజులే చేస్తున్నారు. ఎందుకంటే ముద్రాజులు చెరువులను నమ్ముకునే ఉంటారు మ్యాక్సిమంగా, కాబట్టి వాళ్ళకు ఉపాధి అనేది పెరుగుతుంది. దాంతోపాటు సిటీలలో కూడా మ్యాక్సిమం ముద్రాజులే ఉన్నారు. ఆ ముద్రాజులు కూడా అదే వృత్తి కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఊళ్ళల్లో ఉంటారు. ఊళ్ళల్లో వాళ్ళు పెంచుతారు. వాళ్ళు పెంచినప్పుడు ఇదే కాంటాక్ట్తో మనం సొసైటీస్ ఫామ్ అయిపోయినాం అనుకోండి. సిటీలల్లో మేము మా సొసైటీస్ ఫామ్ చేయడం వల్ల మేము డైరెక్ట్ మా కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ సొసైటీ నుంచి ఈ సొసైటీకి మాకు ఇట్లా చేపలు పంపించడం జరిగితే మేమే అమ్ముతాం కాబట్టి దళారులు లేకుండా ఆ డబ్బు అనేది మాకు మా యొక్క ముద్రా సోదరులకు రావడం జరుగుతుంది. దాని ద్వారా మేము అనేది ఎదగలుగుతాం. ఇది అనేది మనం కోఆర్డినేట్ చేస్తూ రేపు నాగేష్ గారు, రేపు రాష్ట్రంలో 10 లక్షల మంది యువత ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మత్స్య సంపద గురించి ఏమి డిసిజన్ ఉండదు. మత్స్య సంపద ఫిష్ మీరు రేపు యువతకు సమన్వయ కమిటీ దగ్గర చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి సూచనలు సలహాలు ఏమని ఇస్తారా? ఫిష్ సీడ్ ఉత్పత్తి కేంద్రాలు పెంచమని చేసి ఆర్థికంగా బలపడడానికి ఈ సమన్వయ కమిటీ ఏం చేస్తుంది? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మన ఈ మధ్యనే 2 రోజుల కింద మేము మొత్తం అన్ని ముద్రా సంఘాలందరం అన్ని సంఘాలు ఏకప్రియంగా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక అపెక్స్ కమిటీ లాగా ఫామ్ అయినాం. అంటే ఇంకా బాడీ అనేది సమన్వయ కమిటీ అనేది ఒక ఫామ్ అయినాం. ఇంకా కూడా ఇంకా 2-3 మీటింగ్లు పెట్టుకొని అందరినీ ఇంకా ఏకం చేసుకొని దాన్ని పెద్ద ఎత్తున స్ట్రాంగ్ చేసి ఏదైతే మాకు ప్రభుత్వం మాకు జాగా ఇచ్చిందో ఇప్పుడు ఇక్కడే ఇదే ప్లేస్ లో ఉన్నాం. ప్రభుత్వ స్థలంలో ఉన్నాం మేము. మన ప్రభుత్వ స్థలంలోనే ఉన్నాం. మనం ఇక్కడ మేము పెద్ద ఎత్తున ఇక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నుంచే చేస్తాం. మేము ఇక్కడ నుంచే చేస్తాం. ఇప్పుడు టెంపరీగా మేము ఒకటి ఏదైనా కార్యక్రమం ఒక షెడ్ లాంటిది ఏదైనా పెట్టుకుంటాం. త్వరలో మా కంపౌండ్ వాళ్ళు కట్టి త్వరలో మాకు ఈ భవనం కూడా ఫౌండేషన్ చేయడం వల్ల చేసి ఒక 7 అంతస్తుల నుంచి 12 అంతస్తులు కట్టుకొని ఒక ఫ్లోర్ మొత్తము మత్స్యశాఖకే పెట్టి ఆ మత్స్యశాఖలో ట్రైనింగ్ ఇచ్చుకుంటూ సొసైటీలు ఫామ్ చేసుకుంటాం అంతే. నేనేమంటున్నానంటే రాష్ట్రంలో 22 ఫిష్ సీడ్ ఉత్పత్తి కేంద్రాలు ఉంటాయి. ఇంకా మీరు దీన్ని ప్రణాళికబద్ధంగా సమన్వయ కమిటీ చేసి ఒక 20-30 మందిని చేసి ఫిషరీస్ కు లబ్ధిప్రదంగా చేస్తున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఈ ఫ్యూచర్లో సమన్వయ కమిటీ మంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కలిసి మనం
చర్యలు ఏమన్నా? ఇమీడియట్ గా ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఇప్పుడు సమయం కమిటీ ద్వారా నా దగ్గర మూడు విషయాలు ఉన్నాయి. ఫస్ట్ మనం సీఎం దగ్గరికి వెళ్ళడం జరుగుతున్నది. సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు మా రిజర్వేషన్ కార్యక్రమం అది ఫస్ట్ మా ఎజెండా ఉంటుంది. ఆల్రెడీ మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 17లో బీసీడీ నుంచి బీసీ వేస్తా అని ఆల్రెడీ మేనిఫెస్టోలో ఉన్నది. ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పడిస్తా అని ఉన్నది. ఇప్పుడు మనకు రాష్ట్రంలో ఎక్కడ లేనప్పుడు మొట్టమొదటిగా గత 50-60 సంవత్సరాల నుంచి ఎక్కడ గవర్నమెంట్ లేనప్పుడు ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సమస్య తీరిపోయింది, ఒక మంత్రివర్గం ఇచ్చిర్రు, మనకు కూడా ఫిషరీస్ ఇచ్చిర్రు. బీసీడీ నుంచి బీసీఏకు మేనిఫెస్టోలను 2 years అవుతుంది కదా. ఇప్పుడు మీ అన్ని కమిటీలు కలిసి బలంగా ముఖ్యమంత్రి దగ్గర తీసుకొని దాన్ని ఏ విధంగా చేస్తారని. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇవాళ గద్దె మీద ఉన్నారంటే, ఈ ప్రభుత్వం ఉన్నదంటే కేవలం ముద్రాజుల వల్లనే ఉన్నదండి. క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఆనాడు ఏదైతే ప్రభుత్వం ఉన్నదో, ఏ ప్రభుత్వం అయితే ఉండనో మా ముద్రాజులని ఇంత 24 మందిని మీరు చెప్తున్నారు, కానీ 60 లక్షల మంది మేము 60 లక్షల మందికి ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని అవమానం చేయడం జరిగింది. ఆ అవమానంని భరించలేక మేమందరం కలిసి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బొంద పెట్టాలని డిసైడ్ చేసి ఆ బొంద పెట్టుకుంటూ వస్తున్నాం. మేము అనేక కామారెడ్డి కానీ అన్ని నారాయణ ఖేడు అన్ని చోట్లలో కూడా చైతన్యం తెచ్చుకుంటూ ర్యాలీలు తీసుకుంటూ రోడ్ల మీదకి వచ్చి ఈ ఓటు ఏదని అనుకున్నప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి గారు బయటికి వచ్చి మన మహబూబ్ నగర్ లో, కామారెడ్డిలో అన్ని ప్లేస్లలో తను ఏం చెప్పారంటే, మాకు తెలుసు ముద్రాజులకు ఏం కావాలో, బీసీడీ నుంచి బీసీఏ కావాలి, అది నేను ప్రకటిస్తాను. ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ముద్రాజులు అత్యధిక జనాభా కలిగిన వాళ్ళు చాలా అమాయకులు, మంచోళ్ళు అని చేశారు. ఈ ముఖ్యమంత్రి గారిని బీసీడీ నుంచి బీసీఏకి కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తారు? ఇప్పుడు అది తన అంటేనే మొత్తం మేమందరం కూడా మొత్తం కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము గెలిపించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే అడిగేవాడు కావాలంటే మనం పొడుక్కోటి సంఘాలలాగా ఫామ్ అయిపోయి అది ఎవరి దగ్గరికి మేము పోయి అడిగినా కూడా మీరు ఏంది వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని చెప్పేసి మనల్ని ఇచ్చేస్తున్నారు. కాబట్టి మేము ఆలోచించి అందరం కలిసి ఇప్పుడు మేము ఒక యూనిటీగా అయ్యి ఆ యూనిటీ ద్వారా పోయి అడుగుతాము, ఇస్తారా సస్తారా అనేటట్టు కూడా మేము అవసరం పడితే కూడా మేము చేస్తాము. అది ఇవ్వకపోతే కూడా మేము. ప్రభుత్వము ఈటల రాజేందర్ గారు ఉచిత ఆర్థిక మంత్రి ఉన్నప్పుడే ఉచిత చేపల పంపిణీ పథకం స్టార్ట్ అయింది. ఈ భవనాల స్థలం కూడా ఈటల రాజేందర్ గారు తొని చేస్తున్నారు. కానీ కొంతమంది మేము చేస్తేనే వచ్చింది, మేము మాది అని చెప్పేసి ఈరోజు పత్రిక ప్రకటన ఇచ్చిండ్రు, ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఒక సంఘం విచ్ఛిన్నకర శక్తులు వచ్చి ఇక్కడ చేస్తున్నాయంటారు, దానికి మీరేమంటారు? ఆ రోజు మన ఈటల రాజేందర్ గారు అన్ని సంఘాలు, నాట్ ఓన్లీ ముద్రాజు యాదవ్ బీసీ సంఘాలు అన్ని సంఘాలతో మీటింగ్ చేసి అక్కడ ఒక తీర్మానం తీసుకున్నాడు. పెద్ద సంఘాలకు 5 ఎకరాలు, చిన్న సంఘాలకు ఎకరం అని చెప్పి డిసైడ్ చేసి అందులో భాగం కింద ముద్రాజుల కోసం సంఘాలు ఇవ్వడం జరిగింది, ముద్రాజ్ సంఘం ఇవ్వడం జరిగింది. అది ఎవరు కూడా ఒక వ్యక్తి ద్వారా రాలేదు, అది మొత్తం ఒక పాలసీ కింద ఇవ్వడం జరిగింది, సమిష్టిగా ఇచ్చారు. ఇచ్చినప్పుడు అది ఏమైతుంది, అది ప్రతి ఒక్క ముద్రాజ్ది, ఇది ప్రతి ఒక్క ముద్రాజ్ది జాగా, ఒక వ్యక్తిది కాదు. ఇప్పుడు దీంట్లో కూడా ప్రతి ఒక్క వ్యక్తి మనం పాల్గొనాలి దీంట్లో. ఇప్పుడు మేము మీటింగ్ లో కూడా మనం అందరం కలిసి డిసైడ్ చేసింది ఏంటి, ప్రతి ఒక్క రూపాయి ఇందులో ఉండాలి. అప్పుడు అందరూ కూడా ఈ జాగా కూడా అందరిది నాది అనుకోవాలనుకునే విధంగా ఉండాలి. కాబట్టి అందరం రూపాయి వేసుకొని ఇందులో మేము కట్టడం జరుగుతుంది. బొర్ర జ్ఞానేశ్వర్ గారు ఒక మాట అన్నారు, అందరూ ఆ మీటింగ్ లో 20 లక్షలు ఇస్తా, 50 లక్షలు ఇస్తా, ₹1 కోటి ఇస్తా అని పేర్కొన్నారు. ఆయన సంకల్పం, దృఢ సంకల్పం, కార్పొరేషన్ చైర్మన్ గా బిల్డింగ్ కడతా అని మాట అన్నారు. అందరు కూడా స్పాన్సర్ చేస్తా అన్నారు. రాష్ట్రంలో ముదిరాజులు 5 రూపాయలు వేసినా ఎన్నో 100 కోట్ల రూపాయలు అయితే అంటారు. దానికి ఏ విధంగా ప్రణాళిక చేస్తున్నారు? ఇప్పుడు రాముని మందిరం కట్టినామండి, ఏది మన అయోధ్యలో. పుట్టి సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే అన్ని ఏజెన్సీలు అంతా కలిసి కట్టేస్తారు కదా, కానీ అట్లా చేయలేదు కదా మోడీ గారు ఏం చేశారంటే ప్రతి ఇంటి నుంచి రూపాయి రావడం వల్ల ఏమైతుంది అంటే సమిష్టి కృషి అవుతుంది, ఆ గుడి కూడా నాది అనే ఒక ఫీలింగ్ వస్తుంది. కాబట్టి అట్లాంటిదే ఇప్పుడు మేము అందరం కలిసి కూర్చొని కూడా ఒక ₹100, ₹50 ఒక టికెట్ అనేది తయారు చేస్తాము. అది మొత్తం ప్రతి ముద్రాజ్ ఇంటికి పోయి వాళ్ళని తీసుకునేటట్టు కూడా చేస్తాం మనం. చేసుకుని రాష్ట్రంలో అందరూ ముద్రాజులు భాగ్యస్వామ్యం కావాలి, ఇది నాది అనే నినాదం రావాలి. ఇది ఎవరో ట్రస్ట్ అనేసి ఏదో ముగ్గురు అనేది అది అసలు ముద్రాజులు ఎవరు కూడా ఒప్పుకోరు. అది ఎన్ని చట్టచక్కం ఉన్నా కూడా మొత్తం ముద్రాజులు అంతా ఇక్కడ వచ్చేస్తారు. ఇది మొత్తం ఇక కార్యక్రమాలు కూడా ఇక్కడ నుంచే జరుగుతాయి, ఇంకా ఏవి కూడా కంప్లీట్ గా. థ్యాంక్ యూ. ముఖ్యంగా నాగేష్ గారు ఏమంటున్నారంటే ప్రతి ఇంటి నుండి రామ మందిరం నిర్మాణం ఎట్లా జరిగిందో
ఈ రాష్ట్రంలో ముదిరాజు ప్రజలు మొత్తం కలిసి సమిష్టిగా కష్టపడి ఇచ్చేసి ఈ సంఘం నిర్మాణం చేయాలని ముదిరాజ్ కార్పొరేషన్ ఒకటి ఉన్నదని తెలియజేస్తూ బుర్ర జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో దాని ప్రణాళిక సిద్ధం చేసేసి ఈ భవనాన్ని నిర్మిస్తానంటారు. అనేక మంది దాతలు వస్తున్నారు. ఇప్పటికే లేట్ అయింది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా ఒక పాయింట్ కాబోతుంది. కాబట్టి ముద్రా టైమ్స్ వారిగా పిట్ల నాగేష్ గారి ఇంటర్వ్యూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.